హోటళ్లు, రెస్టారెంట్లో ఫుడ్ పాయిజన్ కారణంగా వినియోగదారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వినియోగదారుల ఆరోగ్యం ఏమైతే మాకేంటి అనే రీతిలో కొందరు హోటల్ నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. రుచిని పెంచేందుకు, ఆకర్షణీయంగా కనిపించేందుకు వంటల్లో ఇష్టారీతిన పదార్థాలు వాడేస్తున్నారు. ఇప్పటికే అధికారులు పలు చోట్ల నోటీసులు జారీ చేసినా హోటల్ నిర్వాహకుల తీరు మాత్రం ఏమాత్రం మారడం లేదు. తాజాగా గుడివాడలోని టామరిన్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నాణ్యత, పరిమాణాలు అధ్వానంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు అనుమానిత కల్తీ ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి రెస్టారెంట్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. రెస్టారెంట్ నిర్వాహకులు కనీస పారిశుధ్య నిబంధనలు కూడా పాటించడం లేదని ఫుడ్ కంట్రోలర్ ఎం శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టామరిన్ రెస్టారెంట్ పై ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వచ్చాయని, ఈ క్రమంలోనే దాడులు చేశామని వెల్లడించారు. శాంపిల్స్ సేకరించిన ఆహార పదార్థాలను స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పరీక్షల నిమిత్తం పంపిస్తామన్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ కంట్రోలర్ ఎం శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ఈ టామరిన్ రెస్టారెంట్ మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా చేసుకుని సర్ప్రైజింగ్ గా నేను అంటే ఎం శ్రీనివాసరావు ఫుడ్ కంట్రోలర్ కృష్ణా డిస్ట్రిక్ట్ మరియు మా ఇన్స్పెక్టర్ గారు గోపాలకృష్ణ గారితో కలిపి ఈ హోటల్ రైడ్ చేయడం జరిగింది. ఈ హోటల్లో హైజీనిక్ కండిషన్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళెవరూ క్యాప్స్ కానీ, హ్యాండ్ గ్లౌజెస్ కానీ, మినిమం ఉన్న శానిటరీ కండిషన్స్ కానీ ఏ విధమైన కండిషన్స్ ఫాలో కావట్లేదని గుర్తించాము. దాని మీద వారికి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చాము. దానికి స్పందించకపోతే తదుపరి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అలాగే దీంతో పాటు ఇక్కడ కల్తీగా ఉన్న అనుమానించినటువంటి కొన్ని ఆహార పదార్థాలను కూడా శాంపిల్స్ తీసుకున్నాము. వాటిని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పంపి అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.